CDHNL India, Children of India Foundation presented a project to Hands Organization, GUTI. Project, in DTZ, SUFASEC, Combating Sexual Exploitation of Children, India. The project to be implemented in AP in Anantapur district is for 2 years project duration, March 2023 to February 2026. Under the project, Hands organized a program on the 16th of March 2024 at Hands Office Conference Hall GUTI. A total of 52 students including 44 girls and 8 boys were assembled in the program. The purpose of the program is to orient them on cyber safety practices. పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అవన్నీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి CIF అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ లో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సార్ పనిచేస్తున్నారు. సార్ మనకి ఇప్పుడు వచ్చారు. వి హార్ట్లీ వెల్కమ్ కొండప్ప సార్ టు ప్లీజ్ టేక్ us. సార్ మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే మేడం DCP యూనిట్ నుంచి వచ్చాడు వెంకటేశ్వరమ్మ మేడం ప్లీజ్. మనకి హ్యాండ్స్ కి ప్రెసిడెంట్ అర్వేలమ్మ మేడం ఉన్నారు మనకి. వి వెల్కమ్ మేడం ప్లీజ్. As per the invitation, Mrs. Venkateshwari, Protection Officer ICDC, Anantapur, Mr. Rajsekhara Reddy, CI, PC GUTI, Mr. Srinivasulu Naik, ASI, Railways, GUTI. KV Kodappa Coordinator, CIF, Bangalore came and participated in the program. The program was started by lightening the lamp. As the program scheduled, the speaker discussed with the students on cybersecurity practices in the program to orient the students. The program conducted by Ms. V. Naglakshmi, program facilitator, and anchoring by Mrs. Bhagyalitha, Finance Officer of Hands. The above speakers discussed one by one and elaborated on cybersecurity measures in the program. The speeches and discussions were as follows. అందరికీ గుడ్ మార్నింగ్. వాయిస్ రాలేదు గట్టిగా. వెరీ గుడ్ మార్నింగ్. సరే, ఈరోజు ఈ ఈవెంట్లో మనం మళ్ళీ సెషన్స్ ఉన్నాయి మనకు మాట్లాడుకునేది. మళ్ళీ మనం మాట్లాడుతున్నాము. రైట్ మీరు మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన నారాయణ స్వామి సార్ గారికి, అదేవిధంగా మన కొండప్ప సార్ గారికి, మన SI సార్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలందరికీ శుభాశిస్సులు. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తాను. అంటే ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లలకి సంబంధించినటువంటి మంచి చెడ్డలు చూసుకోవడానికి ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తాను. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని చిన్న పిల్లల స్పోర్ట్ అనుకుంటూ మనము అక్కడ వర్క్ చేయడానికి కూడా మేము వెళ్తూ పిల్లలకు ఉన్నటువంటి సమస్యల గురించి ఏమున్నాయి, వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపైన కూడా మేము అక్కడ చెప్తుంటాము. ముఖ్యంగా మనమందరూ మేము కాదు, మీరందరూ పిల్లలేనా? పిల్లలంటే ఒక ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళని పిల్లలు అంటారు? ఓకే, కానీ మన JJ యాక్ట్ ప్రకారము పిల్లలు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 18 సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పిల్లలు అంటాం. కాబట్టి పిల్లలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి, ఆ 10, 11, 12, 15 అనేది కాకుండా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా పిల్లలుగా పరిగణిస్తాం. సరే, మరి అయితే ఈ పిల్లల కోసం పని చేస్తున్నటువంటి వ్యవస్థలు ఏవైనా ఉన్నాయా? కానీ గవర్నమెంట్ వ్యవస్థలో ఇప్పుడు మనకేమున్నాయంటే పిల్లల కోసం, మీ అందరి కోసం ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటే జిల్లాలో చెప్పాం కదా, 0 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇబ్బందులు గురి అవుతున్నారో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి,
ఏంటి, ఒక్కొక్క దాని వల్ల ఏ విధంగా మనం బయటికి రావాలి అనే విషయాలన్నిటిని కూడా మా డీసీపీ యూనిట్ లో మేము చూస్తున్నాం. డీసీపీ యూనిట్ లో వింగ్ లో ఒక ఇన్స్టిట్యూషనల్ కేర్ అని, ఒక నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అని, ఒక లీగల్ ఆఫీసర్ అని 3 ఆఫీసర్స్ ఉంటారు. అంటే మీరు లీగల్ గా సంబంధించిన ఇష్యూస్ లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటప్పుడు మిమ్మల్ని మేము ఏ విధంగా సేవ్ చేయాలి అనే దాని గురించి కూడా చూసాం. అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అంటే ఫీల్డ్ లో, విలేజెస్ లో, మండల్స్ లో, లేదా మీరు ప్రయాణాల్లో, ఇంట్లో, బయట ఎక్కడైనా ఇబ్బందులకు గురైనప్పుడు మీరు ఏ విధమైనటువంటి సలహా కావాలి, మీకు న్యాయం కావాలి అనే విషయాలపైన నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇందాక నేను అన్నాను ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ అంటే కేజీబీస్ ఉన్నాయి, తర్వాత హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫన్ పిల్లలకి సంబంధించిన హోమ్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఉన్న పిల్లలకు సంబంధించిన మంచి చెడ్డలన్నీ కూడా మేము చూస్తుంటాం. వీటన్నిటిని మానిటర్ చేయడానికి కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఆ విధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఒకటి. సరే, ఇందాక మీరు అన్నారు చైల్డ్ హెల్ప్ లైన్ అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ మీకు ఎలాంటి సేవలు అందిస్తుంది? బ్లాక్మెయిల్ చేసి, ఓకే, బ్లాక్మెయిల్, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూస్, ఇంకా ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే, ఇంకా చైల్డ్ లేబర్, ఇంకా వీళ్ళంతా పిల్లలే కదా. మళ్ళీ వీళ్ళందరి కోసం పని చేసేది ఎవరు? చైల్డ్ లైన్. సరే, వాళ్ళు చేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు, ఎవరు మళ్ళీ తర్వాత ఎవరు ఫర్దర్ ఎవరు మిమ్మల్ని చూస్తారు, మీ కేర్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు బస్ స్టాండ్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, ఒక చైల్డ్ చిన్న పాప 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఆ పాపకి లాంగ్వేజ్ రాదు, ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచో, ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో, ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. మనం తెలుగు మాట్లాడతాం, వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. మరి అలాంటి చైల్డ్ మీకు వచ్చినప్పుడు, కనిపించినప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, లేదా ఎవరో పిలుచుకొని వచ్చింటారు, లేదా మిస్ అయిపోయింటారు, మూవ్ అయిపోయింటారు ట్రైన్, అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. మీకు ఏది, మీరు ఏమడిగినా ఏడుస్తుంది తప్ప తన నుంచి మీకు ఏమి సమాధానం ఆ రోజంతా ఉన్నా కూడా తను మీకు ఏమీ సమాధానం కూడా ఇవ్వలేదు, తను ఏమి చెప్పలేదు. ఎందుకంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. మన భాష తనకు రాదు, తన భాష మనకి రాదు, అంతే కదా. మనము వేరే స్టేట్ లో పోతే మనకు వస్తున్న వాళ్ళు ఏం మాట్లాడినా ముందు వాళ్ళ మొహం చూస్తాం తప్ప మనకి ఏమి రాదు. ఆ విధంగా మీరు ఎక్కడైతే రెస్క్యూలో ఉన్న పిల్లలు కావచ్చు, ఆ తర్వాత మన వాళ్ళు స్వతంత్రంగా ఏమైనా ఇబ్బందులు కొని తెచ్చుకున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి పిల్లలు ఎవరైనా అప్ టు 18 పిల్లలు ఎవరైనా బిడ్డని కనేసి వదిలేసిపోతారు. చైల్డ్ లైన్ ఇన్ఫార్మ్ చేస్తారు, పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, అవునా కదా. కాబట్టి ఈ పిల్లల కోసం పనిచేస్తున్నట్టు వ్యవస్థల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్క్యూ పార్ట్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తారు. సరే, ఒక చైల్డ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైనా యాక్సిడెంట్ లో ఏదైనా దెబ్బ తగిలితే ఎవరికి ఫోన్ చేస్తారు? అంబులెన్స్ కి 1098 కి కాల్ చేస్తారు కదా. చేసిన తర్వాత వాళ్ళు ఏం ట్రీట్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళని కట్టుకట్టి ఆపరేషన్ చేసి పంపిస్తారా? అంతే కదా. చైల్డ్ లైన్ పని కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు? 1098 రెస్క్యూ పార్ట్ మాత్రం చేస్తారు. తర్వాత వాళ్ళకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ని ఎవరికి ఇవ్వాలి? పోలీస్. తర్వాత పోలీస్ సపోర్ట్ తీసుకుంటారు, ఓకేనా. స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్, SJPU అంటారు. పోలీస్, చైల్డ్ లైన్, పోలీస్, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల సంక్షేమ సమితి. అంటే పిల్లల కోసం పని చేస్తున్నటువంటి, అందులో ఒక చైర్పర్సన్, 4 మెంబర్స్ ఉంటారు. అంటే ఆ పిల్లలకి కావాల్సిన మంచి చెడ్డల గురించి మాట్లాడి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే బంధువుల నుంచి ప్రాబ్లం ఉందా, తండ్రి నుంచి బాధ ఉందా, అన్న నుంచి బాధ ఉందా, తమ్ముడా, ఇంటి ఎదురుకోవాలా, ఫ్రెండా, ఆటో డ్రైవరా, ఎవరి నుంచి ఎన్ని రకాల ఏమి కారణాలు ఉన్నాయి అనేవన్నీ కూడా వాళ్ళు సిడబ్ల్యూసీలో మాట్లాడి చైల్డ్ ఎక్కడ ఉంటే సేఫ్టీ అనేది కూడా సిడబ్ల్యూసీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత చైల్డ్కి కావాల్సిన షెల్టర్, అకామిడేషన్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఎడ్యుకేషన్, తనకు కావాల్సిన ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తున్నటువంటి, ఇంతకన్నా కదా స్వచ్ఛంద సంస్థలని, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయన్నారు కదా, అట్లాంటి దగ్గర పిల్లలకి షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జూనియర్ జస్టిస్ బోర్డ్ అనేది ఒకటి. జూనియర్ జస్టిస్ బోర్డ్ అంటే విన్నారా పేరు? బాలల న్యాయ మండలి, సంక్షేమ మండలి. అంటే ఏమి బాలల న్యాయ మండలి అంటే, పిల్లలు ఇప్పుడు ఇందాకన్నాం
ఇది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సిఎన్సిబి చైల్డ్ అంటే చైల్డ్ నీడెడ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, అంటే అమ్మ నాన్న లేకుండా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి సంబంధించి సిడబ్ల్యూసి కేర్ తీసుకుంటుంది. మీరు రాసుకోండి, ఇవన్నీ కూడా మీకు యూజ్ అయితే. ఓకేనా? ఇది సరే, మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 5 వింగ్స్ ఉన్నాయి కదా. చైల్డ్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్, తర్వాత సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్పెషల్ జూనైల్ పోలీస్ యూనిట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జేజేబీ. ఈ 5 వింగ్స్ కూడా పిల్లల కోసం పని చేస్తున్నటువంటి వ్యవస్థ. సరే, బట్ ఇట్లాంటి వాటికి అన్నిటికి సంబంధించి ఇంకా మీ రైట్స్ గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. నేను మళ్ళీ తర్వాత సెషన్లో చాలా ఉంటాయి కాబట్టి నేను అప్పుడు కూడా మీకు తెలియజేస్తాను. మరి ఈ రోజు కార్యక్రమంలో ఈ ఇనాగరాల్లో భాగంగా మనకు ఈ హ్యాండ్స్కి సంబంధించి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి మేడం ఉన్నారు. ఆమె కూడా మనకు మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. సైబర్ క్రైమ్ అనేది ఇంకా సైబర్ క్రైమ్కి గురవుతున్నారు అనేది విన్నాం, కానీ ఆ సబ్జెక్ట్ గురించి నాకు కొంచెం తక్కువ అవగాహన ఉంది. ఇది ఎక్కువగా మన యూత్ మీదే పనిచేస్తాను ఈ సైబర్ క్రైమ్ అనేది. ఎందుకంటే ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారనము, బ్లాక్మెయిలింగ్, ఇంకా వ్యక్తిగతంగాను రాష్ట్రపరంగాను, మరి అదేవిధంగా దేశానికి కూడా సైబర్ క్రైమ్ నుంచి ముఖ్యమంది. ఆర్థిక భద్రత కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా వ్యక్తిగత భద్రత కూడా కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్లో నేను కూడా ఇప్పటి నుంచి జరిగే సెషన్స్లో పాల్గొంటూ దీని గురించి కూడా అవగాహన చేసుకుంటూ మాట్లాడడానికి వీలుంటుంది. నాకైతే తక్కువగానే తెలుసు, కాకపోతే దీని నుంచి ఎంత నష్టపోతున్నారు అనే విషయాలు అయితే పేపర్ ద్వారా కానీ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ తెలుసుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. మొబైల్కి ఏ మాత్రము నీ మొబైల్ నువ్వే ఆపరేట్ చేసేటప్పుడు ఏ మాత్రము కొంచెం రాంగ్గా గైడ్ చేసినట్టయితే అది సెకండ్స్లో చూపిస్తుంది, నువ్వు కాదు అని. అవునా? చూపిస్తుంది కదా. అంటే మిమ్మల్ని నమ్మదు, మీ మొబైల్ మిమ్మల్ని నమ్మదు. మరి మీ మొబైల్ మిమ్మల్ని నమ్మనప్పుడు మనం ఎందుకు మొబైల్ నమ్మదు? నువ్వు డబ్బులు పెట్టి నువ్వు కొన్నప్పుడు నీకు సంబంధించి ఎక్కడో కొంచెం రాంగ్ జరిగినా కూడా నీ మొబైల్ నిన్ను నమ్మదు. మరి అట్లాంటప్పుడు మనము 24 hours మొబైల్ నమ్మదు. ఇది ఒకసారి ఆలోచించాలి దాని గురించి. సరే, ఇప్పుడు సార్ మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి యాక్చువల్గా పిల్లలు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా చెడుదారులు పట్టడం ఎక్కువగా జరుగుతుంది. ఈ రీసెంట్గా కరోనా వచ్చిన కాడి నుంచి పిల్లలకి ఇంట్లో హోమ్లో సర్వీస్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని అందరికి, ఈవెన్ హై స్కూల్ చదివే పిల్లలకు కూడా మొబైల్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు చదువుతున్నారో లేదో తర్వాత సంగతి, పేరెంట్స్ ఏమో ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళేమో దాంట్లో నుంచి వేరే యాప్స్లోకి వెళ్ళిపోయి ఏమేమవుతుంది ఆ విధంగా ఇదైపోయి వేరే యాప్స్ ఓపెన్ చేసి వాటికి అడిక్ట్ అయిపోయి ఆన్లైన్ గేమ్స్కి ఇట్లా రకరకాల పిల్లలకి అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యాక్చువల్గా చైల్డ్ ఎడ్యుకేషన్ 0 to 18 years వచ్చేసి జేజే యాక్ట్ ప్రకారం 18 years వరకు చిల్డ్రన్ కింద ట్రీట్ చేస్తాం. ఈ 18 years లోపు మన ఇది ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు, మనము ఏంది, మన డ్యూటీ ఏంటి, మన కర్తవ్యం ఏంటి. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడితే మనల్ని ఇట్లా బట్టలు కొనిచ్చి ఇలా పంపిస్తున్నారు. స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు మన ఇదేంటి, చదువుకోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి, తర్వాత మన సంవత్సరం వస్తుంది. కానీ ఈ చదువుకునే టైంలోనే ఈ మొబైల్స్ దీనివల్ల రోజు 100 కేసులు. నేను రీసెంట్గా విజయవాడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చాను, 3 months అయింది. విజయవాడ స్టేషన్లో రోజుకి కనీసం 10-20 మంది అమ్మాయిలే ఎక్కువగా ఇంట్లో నుంచి పారిపోయి గ్రూప్స్గా వస్తారు ట్రైన్లో. వాళ్ళని పట్టుకొని రావటం, మా స్టాఫ్ పట్టుకొని వస్తారు, వాళ్ళని తీసుకొని వచ్చి. ఇంతకుముందు యాక్చువల్గా SOP అని ఒకటి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని.
అది ఇంతకుముందు రానప్పుడు మేము వందల మందిని పట్టుకోవడం, వెంటనే వాళ్ళ పేరెంట్స్ని ఎంక్వైరీస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని చూపించి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఎస్ఓపి వచ్చిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన ఈవీఎంటీ ఫెసిలిటీస్ వాళ్ళు కల్పించి ఏర్పాటు చేయడానికి నేషనల్ లెవెల్లోనే చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, వెల్ఫేర్ గురించి ఒక కమిటీస్ ఏర్పాటు చేసి ప్రతి ఎవ్రీ డిస్టిక్లో ఇప్పుడు మేడం ఇది చెప్పినట్లు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా కమిటీస్ ఉన్నాయి పిల్లల యొక్క. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళే రేపటి పునాదులు మన దేశానికి డెవలప్. ఇప్పుడు వీళ్ళు ఈ యాప్స్, ఈ ఆన్లైన్ దీని వల్ల దీనిలోకి వెళ్ళిపోతే దేశం అభివృద్ధి చెందుతుంది. దానికోసం అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇది తీసుకొని ఈ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీస్ అని వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చాలా పెట్టింది. ఇప్పుడు పిల్లలు ఏదైనా నేరం చేసినా కూడా మేము యూనిఫామ్లో వాళ్ళు పట్టుకోవడానికి లేదు. రీసెంట్గా నేను విజయవాడలో కూడా 2-3 పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇంట్లో నాన్న కొట్టాడని పారిపోయి వచ్చారు, స్టేషన్లోకి వస్తారు. స్టేషన్లో వేరే దగ్గర పిల్లలతో అలవాటు అయిపోయారు. వాడికి ఇంటికి పోడు. వీడేంటంటే సింపుల్గా కష్టపడకుండా చదవాల్సిన అవసరం లేకుండా వీళ్ళతో ఆ దగ్గరతో అలవాటు పడిపోయి ప్లాట్ఫారంలో ఏదో ఒకటి దొంగతనం చేయటం, లేకపోతే బండి ఎక్కితే ఫ్రీ యాక్సెస్ రైల్వే స్టేషన్, బండి ఎక్కి ఇక్కడెక్కి పక్క స్టేషన్లో దిగేలో ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం, దాంట్లో ఆ సెల్లుల్లో చేయడం, దొంగతనం, దాంట్లో డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయడం. అలాంటి దాంట్లో నేను మొన్న పట్టుకొని వచ్చి పిల్లలు ఏంటో ఏంటి అని అంటే వాడు ఇంటికి పోతామంటే పోడు, వాళ్ళ తండ్రి పేరు చెప్పండి చెప్పడు పేరెంట్స్. మళ్ళీ మేము ఎంతో ఇది చేసి వాళ్ళు ఎంతో కంటే కప్ చేసి తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని మీరు కూడా ఫోర్స్గా వాళ్ళకి ఇచ్చేయటమో కొట్టడమో ఇవన్నీ చేయకూడదు, ఎలా తీసుకోవాలో అలా పిల్లల్ని నచ్చజెప్పి ఇచ్చేసుకోవాలని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చైల్డ్ మీరు కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ మొబైల్స్ వచ్చాక చాలా ఇంట్లో నుంచి ఇప్పుడు నా అబ్జర్వేషన్లో రీసెంట్గా బాయ్స్ పిల్లలు బయటికి రావడం అనేది చాలా తక్కువ, అమ్మాయిలే పారిపోయి వస్తున్నారు. అది కూడా 16, 14, 15 ఈ ఏజ్ వల్లే ఎక్కువ ఇంట్లో నుంచి పారిపోవడం, తండ్రి కొట్టాడను, లేకపోతే ఎవడో రమ్మన్నాడని వచ్చేసాను వాడు రాలేదు, ఈ బండికి ఆ బండికి తిరుగుతా ఉంది. ఎవరో మనం ఎక్కడి నుంచి వచ్చామంటే తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే క్లాస్లో చెప్తారు ఏంటంటే మా ఉమెన్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ చేసి ఫ్రెండ్లీ ఇలా మాట్లాడిస్తే అప్పుడు చెప్తారు విషయం ఏంటంటే ఇలా వచ్చాను, వాడు రమ్మన్నాడు, వాడితో వచ్చాను, వాడెవరు వెళ్ళిపోయాడు, ఇంటికి పోతే మా నాన్న చంపేస్తాడు, నేను పోను. అట్లా అంటే విజయవాడలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని కృష్ణలంకలో ఉమెన్స్కి సపరేట్ ఒక హోమ్ ఉంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే పెట్టారు. అమ్మాయి కూడా అక్కడే వాళ్ళు అక్కడ చదివిస్తూ వాళ్ళకి చైల్డ్స్కి కావాల్సిన అన్ని ప్రివిలేజెస్ గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. అది ఈ ప్రైవేట్ స్కూల్లో అంత ఉండదు సార్, కొద్దిగా మామూలు బయట ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో హెవీ సార్. అసలు ఆ స్కూల్ గేట్ దాటితే అయిపోయింది. ఆ అబ్బాయి అమ్మాయి వెళ్ళడం రావడం ఏమంటే క్లాసు ట్యూషన్, మా ఫ్రెండ్ ఇంటికి పోయినా, పార్కు పోయినా, సరే మా పిల్లల్ని మేము నమ్మాలి కదా అని వాళ్ళని నమ్మి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి పట్టించుకోరు. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, అది తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు పిల్లలు అలా వెళ్తున్నారంటే వీళ్ళది 50% అయితే 50% పేరెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు పట్టించుకోవాలి. పిల్లల్ని పంపిస్తున్నాను, కొడుకుని పిల్లల్ని, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, చదువుతున్నారా లేదా, రెగ్యులర్గా టీచర్స్ని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళని ఏంటి మా వాడి ఇంప్రూవ్మెంట్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అని కనుక్కోవడం, వాడి హ్యాబిట్స్ ఏంటి అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ మొబైల్స్ వచ్చాక చాలా ఇదిగా ఉంది. దయచేసి ఆ మొబైల్స్లో తెలియని లింక్స్ వస్తూ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయొద్దండి. మీకు కావాల్సింది ఇప్పుడు మొబైల్స్ యూజ్ ఎంత ఉందో 50% ఎంత మనకి అవసరమో దానికంటే చెడే ఎక్కువ జరుగుతుంది మొబైల్స్ వచ్చి. అవి ఆ లింక్స్ అనేవి క్లిక్ చేయొద్దండి. మీకు అవసరం ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ పర్పస్కి ఏవైనా సరే గూగుల్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ దొరుకుతుంది, ఏం కావాలన్నా ఎప్పుడన్నా దొరుకుతుంది, దాన్ని చదువుకోండి. ఆఫ్టర్ 18 hours మీరు జాబ్ సంపాదించుకున్నాక మీ ఇష్టం తర్వాత ఏదైనా అప్పటికి మెచ్యూర్ అవుతుంది కాబట్టి మైండ్ మీరు సరైన మార్గంలో ఉంటారు. ఈలోపు ఇట్లాంటి ఇవి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
సైబర్ క్రైమ్ గురించి చెప్పమని చెప్పారు. మెయిన్ సైబర్ క్రైమ్ అనేది ఇంతకుముందు అఫెన్సెస్ ఏవైనా కానీ దొంగతనాలు కానీ లేకుంటే ఏదైనా అఫెన్సెస్ ఏముంది డైరెక్ట్ తెలిసేది. ఏది ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో నుంచి వాళ్ళ ప్రాపర్టీని హౌస్ లాక్ బ్రేక్ చేసి మన ఇంట్లోనే వస్తువులు తీసుకుని వెళ్ళాము. ఇప్పుడు ఏం చేస్తున్నారు సైబర్ క్రైమ్ అంటే మనతో సంబంధమే లేదు, వాడు మన ఇంటికి రాడు, మనల్ని కూడా టచ్ చేయడు. మనల్ని టచ్ చేయకుండానే మనకు సంబంధించిన ప్రాపర్టీ అంటే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ఇది వాడు డ్రా చేసుకుంటున్నాడు. ఎట్లా డ్రా చేసుకుంటున్నాడు? మన ఆధార్ ఎక్కడైనా కానీ మనం పంపించుంటాం, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో కానీ ఆధార్ సెంటర్స్లో కానీ ఈసేవ సెంటర్స్లో కానీ మన తంబు పాస్పోర్ట్ దానికి సంబంధించి పాస్పోర్ట్ ఆఫీసెస్లో కానీ మనం తంబు ఇచ్చినప్పుడు ఆ తంబును వాడు ఏం చేస్తున్నాడంటే కన్నా ఒకటి ఫేక్ మన ప్రింట్ను తయారు చేసుకొని మన అకౌంట్లో ఉన్న అమౌంట్ను వాడు డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చాలామందికి వాళ్ళతో సంబంధం లేకుండానే అకౌంట్ హోల్డర్కు సంబంధం లేకుండానే వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ డ్రా అయిపోతుంది. కాబట్టి దానికి ఏం చేసుకోవాలో మనము మన ఆధార్ ఉన్న ప్లేస్లో మన బ్యాంక్ అకౌంట్లో మన ఆధార్ ఉన్న ప్లేస్లో ఆల్టర్నేటివ్ అకౌంట్ పెట్టుకోవచ్చు, ఐడి ప్రూఫ్ పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? ఓటర్ కార్డు పెట్టుకోవచ్చు, మన రేషన్ కార్డు పెట్టుకోవచ్చు, ఇంకా అదర్ ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కన్నా దాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదు ఆధార్ను డీలింక్ ఆధార్ అని చెప్పి మనకి యాప్ ఉంది, దాంట్లో మనం ఆధార్ను డీలింక్ చేసి దాన్ని ఫోన్లో పెట్టుకుంటే కన్నా తెలుసు కదా, దాని ప్రకారం చేసుకుంటే కన్నా మనకు అవసరమైతే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఏది వేరే వాడు ఓపెన్ చేయకుండా ఉండడానికి మనం ఆ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆధార్ ద్వారా తెలియదు. మీరు జరిగిన తర్వాత అఫెన్స్ జరిగిన తర్వాత వితిన్ 24 hours లోపల మీరు కంప్లైంట్ చేసినారంటే కన్నా ఆ అమౌంట్ ఎవరికి వెళ్ళిందో ప్రాడక్ట్స్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళినా కానీ దాన్ని హోల్డ్లో పెట్టించి మళ్ళీ మీ అమౌంట్ మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు 24 hours లోపల కన్సర్న్ బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేయడం, సైబర్ క్రైమ్ ఏది 1930 వాళ్ళకి కాల్ చేస్తే కానీ మీకు ఆ సమాచారాన్ని అంతా కూడా వాళ్ళు చేరవేస్తారు. అక్కడ మీకు కంప్లైంట్ కూడా ఎక్కడ త్రూ సైబర్ క్రైమ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా మీరు కంప్లైంట్ కూడా తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ ఏవి ఎక్కడ గుత్తి తాడిపత్రి అయితే తాడిపత్రి ఏ ఏరియాలో మీరు ఉంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మిమ్మల్ని కూడా పిలిపించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కూడా మేము తీసుకొని కన్సర్న్ బ్యాంక్స్ కూడా లెటర్స్ పెట్టి మీ అమౌంట్ మీకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. చాలా వరకు అమౌంట్ కూడా మళ్ళీ రీఫండ్ అయ్యింది. కాబట్టి మనము ఇంతకుముందు మాదిరి రాదు అనే అపోహ మీరు కలిగించుకొని ప్యానిక్ కావద్దు, అట్లాగని చెప్పి నిర్లక్ష్యం వహించకూడదు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక మనకు ఓటీపీ ఫ్రాడ్. మనకు మీకు గిఫ్ట్ తగిలింది, మీ సెల్ ఫోన్ నెంబర్ మీరు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ నెంబర్స్ ఎయిర్టెల్ వాళ్ళు కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ వీళ్ళు మీకు నెంబర్ లక్కీ డ్రాలో మీ నెంబర్ వచ్చింది కాబట్టి మీకు అమౌంట్ వస్తుంది, లేకుంటే మీకు గిఫ్ట్ పంపిస్తున్నాము, లేకుంటే కొన్ని ఐటమ్స్ ఆభరణాలు ఏదో ఒక రకంలో చెప్తారు. ఇంత అమౌంట్ మీరు నామినల్ ఫీజు మీరు పే చేస్తే కన్నా రిమైనింగ్ అమౌంట్ మీకు గిఫ్ట్గానే పంపిస్తామని చెప్పి చెప్తారు. ఫస్ట్ ఏం చెప్తాడు? తక్కువ అమౌంట్ చెప్తాడు. 2000 వేసిన తర్వాత ఈ 2000 ఈ ఛార్జెస్ సరిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ జిఎస్టీలో ఈ అమౌంట్ మీరు కట్టాలి కాబట్టి ఈ అమౌంట్ కట్టేసి మీరు తీసుకోండి. అట్లా మీరు వాడు ఏం చేస్తాడు? మీరు అమౌంట్ వేసే కొద్దీ వాడిని డ్రాప్లోకి మిమ్మల్ని తీసుకొని అమౌంట్ వేయించుకుంటానే ఉంటాడు. లాస్ట్ మీకు ఎప్పుడు మీకు ఐడియా వస్తుందో, ఎందుకంటే మీకు 4 lakhs మీకు అమౌంట్ తగిలింది అంతే కదా, ఇప్పుడు చెప్పిన మిమ్మల్ని ఆ డ్రాప్లోకి తీసుకున్నారంటే మీరు ఒక 30,000 50,000 పోయినా కానీ ఏం చేస్తారు? ఇంకో 10,000 వేస్తే ఏమవుతుంది? ఇంత పోయింది, నా అమౌంట్ నాకు వస్తుందేమో అనే ఆశతో మీరు మళ్ళీ అంతా అమౌంట్ వేసడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాంకు వాళ్ళు కానీ ఎవరు కూడా మీరు అకౌంట్ నెంబర్స్ అడగరు, మీరు ఓటీపీ నెంబర్స్ అడగరు, ఇవన్నీ ఎవరు ఏం అడగరు. ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు అడగరు. కాబట్టి మీరు ఎవరికి మీ సమాచారాన్ని చేరవేయద్దు. ఇట్లా గిఫ్ట్ కూడా ఊరక డబ్బులు కూడా రాదు. ఎవరైనా ఇస్తారా? డే అంతా కష్టపడితే కన్నా 300 500 11,000 రూపీస్ వస్తాను.
మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి 50,000, 4 lakhs, 10 lakhs అమౌంట్ ఇస్తారు ఎవరన్నా? అది మనం ఆలోచించాలి. ఏ డబ్బులు ఊరకేమి రావు కాబట్టి ఎవరు ఊరకు ఇవ్వరు. ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని టీచ్ చేయాలన్న ఉద్దేశంతోనే వాడు ఈ విధంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని ఫ్యాక్టరీస్ అంటారు కదా, మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇట్లా ఉన్నారు కదా, అట్లా సైబర్కి సంబంధించి కొన్ని సెక్షన్స్ ఆ విధంగా డివైడ్ అయ్యారు. సుమారుగా 6,000 members, 7,000 members సైబర్ ఫ్రాడ్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఎట్లా? తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు అయితే తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడేవాళ్ళు హిందీ మాట్లాడతారు, తమిళ మాట్లాడినా కన్నడ మాట్లాడినా ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మాట్లాడేదానికి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. శాలరీస్ ఇస్తూ రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకు? దేనికోసం రిక్రూట్ చేసుకుంటున్నారు? ఫ్రాడ్ చేసేదాన్ని. కాబట్టి అట్లాంటి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనము అప్రమత్తతో ఉంటూ మనం మోసపోకూడదు, మనకు సంబంధించిన వాళ్ళు కూడా మోసపోకూడదు. అంటే దీని పట్ల అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఫస్ట్ మనకు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో, ఎక్కడ చదువుతున్నారో, మీ క్లాస్మేట్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్కు, అందరికీ మీ ఉన్న ఏరియాలో కూడా అందరికీ కూడా ఈ అవగాహన అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ బ్యాంక్కి సంబంధించి మీ సమాచారం కూడా ఎవరికి చేరలేదు. ఇంకొకటి లోన్ యాప్. మీకు బయట మనకు ఒక లోన్ తీసుకోవాలంటే ఒక 10,000 తీసుకోవాలని, 5,000 తీసుకోవాలంటే కానీ ట్రాన్స్ఫర్ నోట్, ట్రాన్స్ఫర్ నోట్, చెక్ తీసుకోవాలన్నా మనకు వాళ్ళ అమౌంట్ అప్పు ఇస్తారు. ఇప్పుడు వీటి లోన్ యాప్లో ఏం చేస్తారు? ఎవరికేమి ఇవ్వడు కదా, పాన్ కార్డు, మీ ఆధారు, మీ కాంటాక్ట్ మొత్తం మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాడు 4,000 తీసుకున్నారు, మీరు లోన్ తీసుకున్నారు, 40,000 తీసుకున్నారు అనుకో, 4 lakhs కట్టించుకుంటారు. అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేస్తూ మీరు అమౌంట్ కట్టినా కానీ ఇంకా మీ బ్యాలెన్స్ ఉంది, మీరు క్లియర్ చేయాలని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు? తెలుసు, ఐడియా ఉందా? మీ డీటెయిల్స్ అన్ని మీరు లోన్ తీసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ అన్ని ఎవరికి ఇచ్చారు? చాలా ఉన్నాయి లోన్ యాప్స్, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు? మీ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని ఎవరికి వాట్సాప్ ఉన్నాయో పైన ఫోటో ఏముంటుంది? ఎవరిది ఉంటుంది? ఎవరు లోన్ తీసుకున్నారో వాళ్ళ ఫోటో, కింద బాడీ అంతా కూడా వేరే వాళ్ళ ఫోటో. కాబట్టి ఇది మీరే అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఫస్ట్ మీకు పంపిస్తారు. ఇదో ఈ విధంగా మీ ఫొటోస్ ఈ విధంగా నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఇంత అమౌంట్ వేస్తే ఓకే, లేదంటే మీకు కాంటాక్ట్లు ఎవరెవరు ఉన్నారో మీ రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళు షేర్ చేస్తారని బ్లాక్మెయిల్. చాలామంది తెలియక ఇదంతా కూడా సూసైడ్ కూడా చేస్తున్నారు. తెలుసా? మన ఏరియాలో చేసుకున్నారు, చాలా ఏరియాలో కూడా సూసైడ్ కూడా చేసుకుని వెళ్తుంది. మనం ఎవరికి భయపడాల్సిన పనే లేదు. వాడు ఎక్కడి నుంచి చేస్తారో, అదర్ కంట్రీస్ ఎక్కడి నుంచో చేస్తారో, లేదా ఢిల్లీలోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉంటాడో, ఎవరు భయపడాల్సిన పని ఏం లేదు. మీరు చెప్పాలా మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ విషయాన్ని చెప్పాలి. ఈ విధంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నేను ఎదిగిన వాడిని బ్లాక్లో పెట్టిన ఫోన్ నెంబర్స్ మీకు రావచ్చు, మీకు వచ్చినా కానీ మీరు కూడా ఈ నెంబర్ను బ్లాక్లో పెట్టండి. భయపడాల్సిన పని ఏం లేదు, మీరేం తప్పు చేయలేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, భయపడకూడదు. భయపడినామంటే కూడా వాడు ఇంకా భయపడతానే ఉంటాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ అవసరమైతే కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ మా దగ్గరకు వచ్చినా కానీ దానికి సంబంధించిన సమాచారం కూడా తీస్తాం. వాడు ఏమన్నా లోకల్ కూడా నిజంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, అన్నోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు అన్నోన్ అనాథరైజ్ మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు కూడా మీరు భయపడాల్సిన పని లేదు. మా నోటీస్ తీసుకుని వస్తే కూడా మేము కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళు మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు లేకపోతే బయట వాళ్ళని చెప్పి వాళ్ళతో మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేయడం కూడా జరుగుతుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, ఓటీపీ చెప్పకూడదు, పాస్వర్డ్స్ ఎవరికి చెప్పకూడదు, మీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు, మీ ఆధార్ కూడా ఎవరికి చెప్పకూడదు. ఓకే, నేను ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి నేను మోసపోకూడదు, నాకు సంబంధించిన వాళ్ళు కూడా మోసపోకూడదు అనేది మనం భావించాలి. అవునా కదా? ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు మోసపోకూడదు,
నీకు తెలిసిన వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో కానీ మోసపోకూడదు. అంటే ఏం చేయాలో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఓకేనా? మీరే సింగిల్గా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, మీ టీచర్స్ ద్వారా రావచ్చు, మీ పేరెంట్స్ ద్వారా కూడా పోలీసు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే? కంప్లైంట్ చేస్తే మా లెవెల్లో మేము కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళు మారలేదంటే చట్టపరంగా కేసు చట్టపరంగా చర్య తీసుకునే విధంగా నేను చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. It sounds like a wonderful event. Recognizing officials individually and involving the children in applauding them must have created a positive and inclusive atmosphere. The officials feels happy and blessed the children in the meeting. అట్లనే శ్రీనివాస్ సార్ ఏఎస్ఐ సార్కి కావాల్సిందిగా ఓకే, ఒక గేమ్ చిన్నది, ఒక 5 సెకండ్స్. ఓకేనా? నేను చెప్పినట్టు చేయాలి. ఓకేనా? హెడ్, నోస్, chin. Head, nose, chin. Head, nose. Okay, next. Head, nose, chin. ఎంతమంది కరెక్ట్ చేశారు? ఓకే, ఫైనల్ ఇంకోసారి. హెడ్, నోస్, చిన్. హెడ్, నోస్, చిన్. ఓకే, గుడ్. సరే, యాక్చువల్గా ఈరోజు కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన కంటెంట్. మనం 5 దాకా చాలా టైం తీసుకుంది, అయినా కొంచెం కవర్ చేస్తాము. అందరూ మొబైల్ యూజ్ చేస్తారు, అవునా? ఎవరైనా యూజ్ చేయరా? ఎవరైనా యూజ్ చేయరు, మొబైల్ గురించి తెలియదని అడిగితే వాళ్ళకి కదా, అంతే కదా? ఎట్లుంటుందంటే మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను పాలు తెల్లగా ఉండును అని అంటే ఏమంటారు మీరు? మాకు తెలిసేం సార్, ఆడ నుంచినో వచ్చి నువ్వు పాలు తెల్లగా ఉండదని చెప్పా, అవునా? ఓకే, సరే. మొబైల్లో ఎవరెవరు ఎంత సమయం ఉంటారు? 24 hours, 8 hours. ఇంకా 2 hours చెప్పమ్మా. 5 hours, 3 hours. మొబైల్ యూజ్ చేయరా లేకపోతే ఉండరా? ఉంటారు. ఎంతసేపు ఉంటారు? 2 hours. ఇంకా
3 hours. 2 hours. ఓకే సరే 2 to 5 hours ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఇంకా అదే చూడరా మీ టైలరింగ్ అయితే టైలరింగ్ కి సంబంధించి అంటే మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి మీరు యూట్యూబ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ కామను. ఇంకా కాకపోకుండా ఇంకా ఇవన్నీ కొత్తలు ఉన్నాయా? పేర్లు అసలు పేర్లు తెలియదు. ఓకే క్రోమ్ లో ఎక్కువ సేపు అంటే మీరు 2 to 5 hours కానీ ఎంతసేపు ఉన్నా కూడా మొబైల్ నెట్ ఆన్ లోనే ఉంటుందా 24 hours లేదంటే ఆఫ్ చేసి ఎంతమంది ఆన్ లోనే ఉంటుంది అనేవాళ్ళు? ఓకే చాలా వరకు ఆఫ్లైన్ లో ఉండరు, ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే ఉంటారు. ముదిగుప్పలో ఒక తండ్రి కూతురికి ఒక వాదన ఏమంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుంది, అంటే నెట్ ఆన్లో ఉంటుంది. నెట్ ఆన్లో ఉంటే ఆన్లైన్లో ఏదో అవి ఏది యాప్స్ అవి ఓపెన్ చేసినట్టు కాదు కదా, అయితే చూపిస్తూ ఉంటుంది ఆన్లైన్లో ఉన్నట్టుగా చూపిస్తాను. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ది ఆ రోజు మ్యారేజ్, అతను స్టేటస్ పెట్టాడు ఫాదర్. సరే అందరూ చూశారు, ఈ అమ్మాయి చూడలేదు. ఈ అమ్మాయి అతను వెయిటింగ్, అంటే నా కూతురు ఇంకా చూస్తుందేమో అమ్మాయి యాంగ్జైటీ ఉన్నాడు కానీ చూడలేదు. చూస్తేనేమో ఆన్లైన్లో. ఒకసారి దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి అర్థమవుతుందా? ఇది చెప్పేది అర్థమవుతుందా? సరే ఇప్పుడు నేను నా మొబైల్ ఆన్ చేసి అంటుంది కదా, నీ ఫోటో తీసుకునేది వేరే మొబైల్, వేరే వాళ్ళతో ఫోటో తీసుకోవడం, అదే వేరే మొబైల్తో ఫోటో తీసుకోవడం. ఇంకా 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 ఏమైనా ఇస్తుంది? ఎందుకు ఇష్టం లేదు? కారణం ఉండదు కదా, ఎందుకు తీసుకోవడం ఇస్తుంది? మార్కింగ్ చేస్తారని. ఇంకా నువ్వు ఏమేమి యాప్స్ సోషల్ మీడియాలో ఉన్నావా? లేదు. సోషల్ మీడియాలో ఫోటోస్ పెట్టొచ్చు కదా సార్. ఇప్పుడు ఫోటోస్ వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సోషల్ మీడియాలో నువ్వు కూడా నీ ఫోటో తీసుకునే దానికి ఇష్టమేనా నీకు? నువ్వు ఏమేమి సోషల్ మీడియా యూజ్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని చూస్తావు. ఓకే ఇక్కడ ఒకటి ఎందుకు అడిగాను, మన ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసినప్పుడు www అంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఎందుకు పెట్టుకోము? ప్రైవేట్ పబ్లిక్ అనేది చూస్తాం. ఎవరెవరైతే యాక్సెస్ ఉన్నారో వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళందరూ చూసేటానిక ఇక్కడ మనం అగ్రీ చేసేస్తాం. నా ఫొటోస్ ఎవరైనా చూడొచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. అవును, మనం యాక్సెస్ ఇచ్చాం. మనం అడగడానికి లేదు, మీకు తెలిసిన వాళ్ళకి అడగడానికి లేదు. ఎందుకంటే చాలా మంది
చాలా మంది దీనిపైన నా ఫొటోస్ నేను అప్లోడ్ చేసిండే సోషల్ మీడియాలో నా ఫొటోస్ అప్లోడ్ చేసిండేది తీసేసుకొని ఇంకా వేరే వేరే వాటికి ఉపయోగించుకున్నారు. ఎట్లా ఉపయోగించుకున్నారని చాలా మంది కేసులు పెట్టి కోర్టు కూడా ఇంటే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి అదే చెప్పినారు. అవును, మీరు డిసగ్రీలో కూడా ఆప్షన్ ఉంది. డిసగ్రీలో నేను అప్లోడ్ చేసే ఫొటోస్ నా పర్సనల్కి సంబంధించినవి కాబట్టి ఎవరు చూడటానికి ఇష్టం లేదు. నాకు ఆప్షన్ ఉంది, మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎందుకు పెట్టలేదు? అదే అదే అందుకోసమనే నేను ఇవన్నీ రాయించినది కూడా. ఎవ్వరు చదవము. ఏ యాప్కి కూడా వాడు పెట్టిండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ ఒక్కరు చదవరు, ఏ ఒక్కరు కూడా. అందుకోసమే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. The program team has planned for small group discussions in the program. As per the plan, the team formed 3 small groups for short discussions. Small group discussion groups are as follows: Trust in cybersecurity, Privacy in cybersecurity, Cybersecurity compliance. Based on the teams, small groups discussed and presented the identified points in the main group. Small group performances are as follows. ట్రస్ట్కి సంబంధించి దానికి సంబంధించి ఎవరు ప్రెజెంటేషన్ చేశారు? సార్ ట్రస్ట్ మాకు ఇచ్చింది. Don't ask an unknown person as a follower. యాజ్ ఏ ఫాలోవర్గా మనకు తెలియని వాళ్ళని పెట్టుకోకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎనీ అదర్ సోషల్ మీడియా యాప్స్లో. ట్రస్ట్ ఆఫ్లైన్ పర్చేజెస్ దెన్ ఆన్లైన్. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆన్లైన్లో కొనడం కన్నా ఆఫ్లైన్లో కొనడం అనేది సేఫ్. అది ఏం పెడతారో తెలియదు, మనకి ఏం వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఆఫ్లైన్లో కొనాలి వస్తువులు. దానికన్నా ఇది బెటర్ అనమాట ఆఫ్లైన్లో. డోంట్ గివ్ టు మొబైల్ నోట్ టు అన్నోన్ పర్సన్స్. మొబైల్ నెంబర్ అనేది మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మన మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వకండి. ట్రస్ట్ వెబ్సైట్స్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. మనం ఏమైనా నమ్మాలంటే గవర్నమెంట్ నుంచి వచ్చింటాయి కదా లింక్స్, కానీ అవి మాత్రమే ఓపెన్. డోంట్ షేర్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వకండి. ఎవరో ఫోన్లో మెసేజ్ చేసినారని వాళ్ళకి మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా కానీ తొందరగా షేర్ చేయవద్దు. రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ యాక్సెప్టింగ్. అంటే అన్ని యాక్సెప్ట్ చేస్తారు సార్ చెప్తారు కదా, అగ్రీ అండ్ డిసగ్రీ. అట్లా చూసి నీట్గా చదివి అగ్రీ అండ్ డిసగ్రీ చూస్ చేసుకోండి. డోంట్ ట్రస్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్. ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏదో మనకి మంచిగా అనిపిస్తారు, వాళ్ళు చూసిండము, మనం ఏది నమ్మకం అంత తొందరగా రాకూడదు. కానీ ఇప్పుడు నవే జనరేషన్ వచ్చేసి మొత్తం అంతా ఆన్లైన్ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోతుంది. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అనేది మంచిది కాదు. డోంట్ షేర్ పాస్వర్డ్ అండ్ ఓటీపీ. మన ఓటీపీస్ని కానీ పాస్వర్డ్ని కానీ ఎవరికి షేర్ చేయొద్దండి. షేర్ చేస్తే మనకు తెలుసు కదా, ఇప్పుడు అందరూ ఓటీపీలు చెప్పుకొని అమౌంట్ పోగొట్టుకోవడము అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి డోంట్ షేర్ పాస్వర్డ్ అండ్ ఓటీపీ. డోంట్ క్లిక్ ఆన్ అన్నోన్ లింక్స్. మీరు ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని చూసి ఆ లింక్ కరెక్టో కాదో చూసి ఓపెన్ చేయండి. ఆ లింక్ వేరే వాళ్ళు ఎవరో పెట్టినారని సడన్గా ఓపెన్ చేయకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా కంటెంట్ వచ్చేసి ప్రైవసీ గురించి ఇచ్చారు మనకి టాపిక్. డోంట్ చాట్ విత్ స్ట్రేంజర్స్. అంటే ప్రైవసీ అంటే ఫస్ట్ ఏది వస్తుంది, చాటింగ్ కానీ కాల్స్ కానీ. ఆ 2 టాపిక్స్ పైన బేస్ అయి ఉంటుంది. మనం తెలియని వాళ్ళతో స్ట్రేంజర్స్తో చాటింగ్ అనేది చేయకూడదు అనమాట.
ఎందుకంటే చాటింగ్ అనేది అడిక్ట్ అయిపోతాం. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఒక చాటింగ్ చేసుకొని 1.5 year 1 year అలా చేసి మోసపోయినాడు అనేసి అలా ఉంటుంది అనమాట. డోంట్ షేర్ అవర్ ఫోటోస్ అండ్ వీడియోస్. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ అప్లోడ్ చేయకూడదు. ఎటువంటి ఏ సోషల్ మీడియాలో కానీ అప్లోడ్ చేయకూడదు. లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డిఫరెంట్ యాప్స్లో. డోంట్ షేర్ అవర్ మొబైల్ నంబర్ ఎక్స్పెక్ట్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన మొబైల్ నెంబర్ ఎక్కడ ఇవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదు. కొంతమంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పరిచయం అవుతారు, మన ఫ్రెండ్స్ కదా అనేసి ఇచ్చేస్తే మనమే మోసపోతాము. మనం యాక్చువల్లీ ఎవరిని నమ్మకూడదు. మన ఎక్కువ హార్టెడ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప. We should maintain privacy passwords for apps. మన ఫోన్ ఎవరైనా దొంగలించినా సరే, ఎక్కడైనా పడిపోయినా సరే, వాళ్ళు మన ఫోన్ని హ్యాక్ చేయకూడదు, ఏది ఓపెన్ చేయకూడదు. అంటే మన ప్రతి యాప్కి పాస్వర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. డోంట్ షేర్ ఓటీపీస్ ఎక్కడ షేర్ చేయకూడదు. నెవర్ టచ్ అన్నెసెసరీ లింక్స్. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఏదో లింక్స్ వస్తూ ఉంటాయి మనకి, లేదంటే ఫెస్టివల్ ఆఫర్స్ అని లింక్స్ వస్తూ ఉంటాయి. ఇది టచ్ చేయండి, మీకు ఇంత లాటరీ వస్తుంది, ఇన్ని గిఫ్ట్స్ వస్తాయి, లేదంటే ఒక 15 మెంబర్స్కి షేర్ చేయండి, ఫ్రీ ల్యాప్టాప్స్ వస్తాయి అనేసి అట్లా లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్స్ని మనం టచ్ చేయకూడదు. నెవర్ టచ్ అన్నెసెసరీ లింక్స్. బ్లాక్ అన్నోన్ నంబర్స్. మన అన్నోన్ నంబర్స్, మన మొబైల్కి అన్నోన్ నంబర్స్తో కాల్స్ వస్తే వెంటనే మనం బ్లాక్ చేసేయాలి చెక్ చేసి. లేదంటే ఆ కాల్స్ అలాగే వస్తూనే ఉంటాయి. ఆ కాల్స్ అంటే మనం అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే మన పర్సనల్ డేటాని వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డోంట్ లిఫ్ట్ ద కాల్ ఫ్రమ్ అన్నోన్ నంబర్స్. కొన్ని నంబర్స్తో కాల్స్ వస్తూ ఉంటాయి మనకి, లైక్ స్టార్టింగ్ 2, 3, 1. ఆ నంబర్స్తో కాల్స్ యాక్చువల్లీ నంబరే లేదు. ఒకవేళ అటువంటి నంబర్స్తో కాల్స్ వస్తే మనం కాల్ అనేది లిఫ్ట్ చేయకూడదు. మెయింటైన్ ప్రైవసీ ఆన్ మై కాంటాక్ట్స్, ప్రొఫైల్, స్టేటస్, లాస్ట్ లింక్ ఎక్సెట్రా. మన వాట్సాప్లో మనము ప్రొఫైల్ పిక్స్ కానీ, స్టేటస్ కానీ, మన అబౌట్ కానీ ఓన్లీ అప్ టు ప్రైవసీ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఓన్లీ అప్ టు మై కాంటాక్ట్స్ వరకు పెట్టుకోవాలి. డోంట్ ట్రస్ట్ ఆఫర్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, గిఫ్ట్స్, లాటరీస్ ఎక్సెట్రా. కొన్ని వాట్సాప్లో లింక్స్ వస్తూ ఉంటాయి మనకి, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్ ఉన్నాయి, మీరేమి అమౌంట్ పే చేయనవసరం లేదు అనేసి ఆ లింక్స్ కూడా మనం ట్రస్ట్ చేయకూడదు. డోంట్ అప్లోడ్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్. సేమ్ మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు మన ఫొటోస్ని కానీ, వీడియోస్ని కానీ. మన డేటా, ఎటువంటి డేటా కానీ మనం అసలు అప్లోడ్ చేయకూడదు. అప్లోడ్ చేసే అవసరం కూడా ఉండదు. డోంట్ ప్లే గేమ్స్, ఫ్రీ ఫైర్ ఎక్సెట్రా. మెయిన్ గేమ్స్, చాలా గేమ్స్ లైక్ రమ్మీ సర్కిల్, అట్లాంటి మనీ గేమ్స్ ఉంటాయి కదా, మనీ పెట్టి ఆడేటివి. అటువంటి గేమ్స్ కూడా మనం ఆడకపోవడం మంచిది. Don't share personal information to others. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్, మన ఆధార్, మన మొబైల్ నెంబర్, మన ప్రొఫైల్ కానీ ఎక్కడ షేర్ చేయకూడదు ఎక్సెప్ట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. Use the internet with limits. ఇది మెయిన్ పాయింట్. మనం విపరీతంగా ఇంటర్నెట్ యూజ్ చేసి కూడా మనము దానికి అడిక్ట్ అయిపోతాము. ఎక్కడ ఎంత యూజ్ చేయాలో అక్కడ అంతే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అన్నెసరీ విషయాలకి మనం అవసరం లేదు కదా. ఏం అవసరం ఉంటుంది, లైక్ స్టడీ పర్పస్, లైక్ ఒక ½ an hour ఎంటర్టైన్మెంట్ పర్పస్ చాలు, అంతే. థ్యాంక్ యూ. Myself, my name is Kamla. I am coming from Seaside Degree College in PRS. My the third group. Today about my topic is consent. Use some unknown person sees our pictures without consent. It might hurt. సమ్ అన్నోన్ పర్సన్స్ అనేవి మన పిక్చర్స్లో అంటే కన్సెంట్ అందులో హంటెడ్ అయ్యేలాగా సమ్ అన్నోన్ పర్సన్స్ మన పిక్చర్స్ని చూసేటప్పుడు Ask permission whenever you do something about your friend. ఏదైనా మనము తీసుకున్న వస్తువులు తీసుకునేటప్పుడు పర్మిషన్ అనేది తీసుకోవాల్సింది. Sometimes it's sad, something it's not sad. అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు పాపం ఏ సిచ్యువేషన్లో మనకు తెలియదు కదా, వాళ్ళు సాడ్లో ఉండొచ్చు, లేదంటే నాట్ సాడ్లో ఉన్నా. We have to take positively when someone says no. వాళ్ళు నో చెప్పిన తర్వాత మనము వాటిని పాజిటివ్ థింక్గా చేసుకోవాలి, కానీ నెగిటివ్ వేలో థింక్ చేయకూడదు. Every yes is not good, every no is not bad.
అంతా అనేది నాట్ గుడ్గా ఉండదు, అంతా అనేది నాట్ బ్యాడ్గా అనేది ఉంటుంది. Use hands gangsters when you don't want to speak. మనం గెస్టర్స్ అనేది డోంట్ వాంట్గా స్పీక్ చేసేలాగా ఉండకూడదు. Don't sir. అంటే చేయకూడదు. Don't sir. Unknown persons to see. The personals of a person. అంటే దీంతో చేయకూడదు ఏమంటే కన్సల్ట్ మన పర్మిషన్స్ తీసుకొని మనం ఏమైనా పిక్చర్స్ కానీ ఇమేజెస్ కానీ చూడాల్సి ఉంటాం. Saying no gratefully. మనం అది గ్రేట్ఫుల్లీగా సేయింగ్ చూడాలి. Ask if other person is okay or not to post or take open. ఒక పిక్చర్ కానీ ఇమేజెస్ కానీ మన ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నారంటే మన పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. Don't make other person uncomfortable without consent. మనం కన్సల్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా కంఫర్టబుల్గా లేదు. Thank you. అందరూ కూడా దయచేసి వీటి గురించి అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరందరూ యూత్ అంబాసిడర్స్గా ఈ గూగుల్ ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుంటున్నాను కదా. తర్వాత మీరు చేయాల్సిన రోలు చాలా ఇంపార్టెంట్ అయింది ఏదో ఒకటి ఉంది. హైదరాబాద్లో కూడా హైదరాబాద్కి వచ్చిండే వాళ్ళకి చెప్పాము, ఒక్కొక్క యూత్ అంబాసిడర్ ఏదైనా స్కూల్ని చూస్ చేసుకొని వాళ్ళకి దగ్గరలో ఉండే స్కూల్ని 120 చిల్డ్రన్కి ఈరోజు మనము మాట్లాడే కంటెంట్ అంతా వాళ్ళకి అందజేయాలి పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి తెలీదు, వాళ్ళు ఇంకా కూడా ఎక్కువగా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనము ఇమీడియట్గా ఈ కంటెంట్ని అంతా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కువగా ఈ ప్రాజెక్టు యూత్ అంబాసిడర్స్ పైనే వారి ద్వారాగానే తీసుకెళ్ళాలనుకుంటున్నాము. అందుకోసమనే పైలట్గా మీ ద్వారాగా మేము ఆశిస్తూ ఉండేది ఏమంటే, ఏదైతే హైదరాబాద్లో SOL ట్రైనింగ్ జరిగిందంతా ఆ కంటెంట్ అంతా కూడా ఎవరి చైల్డ్కు చేరాలి. ఈ ఆన్లైన్లో జరుగుతూ ఉండే విషయాలకు సంబంధించి అందరికీ తెలియాలి. వాటి నుంచి బయటపడేదానికి మన వంతుగా మనం కృషి చేయాలి. లేదంటే ఇంకా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశము పిల్లలకైతే ఉంది. ఇప్పటికే చాలామంది పిల్లలు తెలియక ఈ ఆన్లైన్ బారిన పడి చాలా మంది చాలా కేసులు ఉన్నాయి. మీ ఏజ్ గ్రూప్ యూత్ అంబాసిడర్స్గా ఉండేవాళ్ళు మీకు ఐడియా ఉంటుంది, కొంచెం పర్వాలేదు. మీరు స్కూల్కి వెళ్ళబోతున్నారు. 18th నుంచి మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. మీరు అట్లీస్ట్ 15 days వన్స్ అయినా కూడా ఒక స్కూల్లో మినిమం ఒక ½ an hour అయినా కూడా మీ టైం స్పెండ్ చేయగలిగితే మీరు నేర్చుకున్న కంటెంట్ అంతా వాళ్ళకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళతో మాట్లాడండి. 8th class చిల్డ్రన్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్యాబ్లు ఇచ్చింది. ట్యాబులు ఇవ్వడము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఆలోచనతో ఇస్తే పిల్లలు వాటిని ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. చాలా అదే ఎందుకొస్తుందిగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనము ఇట్లాంటివి వాళ్ళకి తెలియక చేస్తున్నారు, పిల్లలకి తెలియక చేస్తున్నారు. ఒక్కసారి మనము పిల్లలకి తెలియజెప్పితే పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియదు. నేను నమ్ముతున్నాను ఆ విషయం. ఎందుకంటే నాకు నంబర్ ఆఫ్ కేసెస్ చాలా కూడా మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలియక జరిగింది సార్. ఇక నుంచి చేయమని కూడా చాలామంది చేయడం లేదు, వాటికి దూరంగా ఉంటున్నారు. అందుకోసమనే మీరు దయచేసి మీరు ఈ కంటెంట్ అంతా యూత్ అంబాసిడర్స్గా ఉన్నారు కాబట్టి, మీకు వచ్చిండే వాళ్ళకి అందులో వాళ్ళే కాబట్టి, మీరు ఈ కంటెంట్ని మీరు ఎక్కడైతే స్కూల్ని ఎన్నుకున్నారో ఆ స్కూల్లో ఉండే పిల్లలకి కంటెంట్ని తీసుకెళ్ళగలని చెప్పేసి మేము చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ హ్యాండ్స్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు స్కూల్స్కి సంబంధించి ఎక్కడైనా ఏమైనా ప్రొడ్యూసరు లేదా దానికి సంబంధించి ఏదైనా
మాట్లాడాలనుకుంటే ఇక్కడ నాగలక్ష్మి ఉన్నారు. నాగలక్ష్మి మీకు సపోర్ట్ చేస్తుంది, తర్వాత వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడుతుంది. మీరు ఈ కంటెంట్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే దానికి గట్టిగా ప్రయత్నం చేయగలరని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా నమ్ముతున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. మీకు ఇంకా చాలా ట్రైనింగ్స్ సెషన్స్ కూడా బయట ప్లేసెస్లో ప్లాన్ చేస్తున్నాము. అందుకోసమనే గూగుల్ ఫామ్లో ఒక క్వశ్చన్ ఉంది, మీరు చూసారో లేదు. ఎట్లాంటి కంటెంట్ పైన మీకు అవేర్నెస్ కావాల్సి ఉంది, దేనిపైన అవగాహన కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించి కూడా చాలా మంది చాలా రకాలుగా మాకు ఈ కంటెంట్లో ట్రైనింగ్ అవసరం అని చెప్పారు. వాటన్నిటికీ సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఆ ట్రైనింగ్లో కూడా ఇంకా చాలా వాటిలో పాల్గొని వాటికి సంబంధించి కూడా కంటెంట్ మీరు తీసేసుకొని ఇంకా చాలా మందికి మీ ద్వారాగా ఈ విషయాన్ని తీసుకెళ్ళగలరని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ప్రయోజనాలు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముందుగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ముందే వచ్చాం సార్. 1 గంటల మన కోసం అంత దూరం నుంచి వచ్చిన దానికి మనం 2 మాటల్లో మీ ద్వారా పిల్లల ద్వారా ఎవరైతే సార్కి థ్యాంక్స్ చెప్పండి. మీకు ఏ మాత్రం మీద సబ్జెక్ట్ అర్థమైతే ఆ 2-3 విషయాలను సార్ షేర్ చేస్తూ మీరు సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలని ఒక గదిలో ఒక బాయ్ ఎవరో ఒకరు ఇద్దరు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మా కోసం మమ్మల్ని ఛార్జీలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి మాకు ఎన్నో ఇన్ఫర్మేషన్ తెలియని విషయాలు, మొబైల్ గురించి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ మేడం, మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియనివి ఎన్నో తెలిపించారు. అది కాక ఫ్రీగా తీసుకొని వచ్చి ఫుడ్, అది కాక మంచి ఫుడ్ అవన్నీ మీరు మాకు ఎంతో చక్కగా చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మాకు పొద్దున్న నుంచి చాలా నాలెడ్జ్ ఇచ్చినారు. సో అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ చైల్డ్ సేఫ్టీ గురించి, సైబర్ క్రైమ్ గురించి, ఇంటర్నెట్ గురించి ఎవ్రీథింగ్ చాలా మేము దానివల్ల చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాం. సో మాకు ముందు తెలియని నాలెడ్జ్ కూడా ఇప్పుడు దానివల్ల మేము కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మేము వేరే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చేంత నాలెడ్జ్ మాకు ఇప్పుడు మీకు ఇచ్చినారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పొద్దున్న నుంచి మీకు ఇచ్చిన అవేర్నెస్ మీ ద్వారా ఒక స్టూడెంట్ ద్వారా మీ ద్వారా 120 మందికి పిల్లలకు మెసేజ్ చేయాలని సార్ గోల్. కాబట్టి మనం అది చదవాలి కంపల్సరీ. మనం ఆ విధంగా మీకు సపోర్ట్గా ఇస్తూ నేను ఎక్కడ ఏ స్కూల్లో మన గవర్నమెంట్ సార్ చెప్పినట్టు ట్యాబ్లు చాలా ఇచ్చారు, పిల్లలు తెలియకోకుండా ఇలా చేస్తున్నారు అన్నారు కదా. కాబట్టి దాని మీద ఎప్పుడో ఒకసారి 2 మోడల్స్ మనకి ఆల్రెడీ హైదరాబాద్ ట్రైనింగ్ జరిగింది. దాని గురించి వచ్చి ఈరోజు జరిగిన క్లాసెస్ గురించి ఫోన్ ఈ విధంగా షేర్ చేయాలి, ఫార్వర్డ్ షేర్ చేయాలి, ప్రతి ఒక్కరిసారి షేర్ చేస్తారు. కాబట్టి ఆ విషయాలు కూడా మన పిల్లలకి తెలిసే విధంగా చేద్దాము. ఈ ప్రోగ్రామ్కి ఇంత టైం తీసుకున్న సార్కి మరియు మీ అందరి స్టూడెంట్కి, తర్వాత సార్ గారికి, మేడంకి, అందరికీ, ఈవెన్ మా మీలాంటి అందరికీ థ్యాంక్స్. హాలిడేస్ లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటే నేను గ్రూప్ లో పెట్టేస్తాను, మీరు ప్రోగ్రామ్స్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.